కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ఏ రకంగా నిర్వీర్యం చేస్తున్నది అనేటువంటి అంశం మీ అందరికీ కూడా తెలిసిందే. ఎందుకంటే గుర్తుగా ఎవరికో ఒకరికి అప్పచెప్పాలి అని ఏదైతే ముందుగా స్ట్రాటజిక్ సేల్ అని చెప్పారో అది అమలు కాలేని పరిస్థితుల్లో ఈ రోజుని మొక్కలు చేసి ఈ రోజు ప్రభుత్వ రంగ పరిశ్రమలు అప్పచెప్పాలి అనేటువంటి పద్ధతుల్లో ఈ రోజు కేంద్ర వైఖరి ఉంది. అందులో భాగంగానే నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అనేటువంటి పేరు మీద ఉన్న ఆస్తులన్నింటినీ ఒక్కొక్క దాన్ని కూడా తారాదత్తం చేయడం అనేది జరుగుతున్నది. ఇక పోర్టులో తీసుకుంటే మొత్తం భక్తులన్నీ కూడా పోర్టు కాదు, ఆల్మోస్ట్ ఆల్ అన్ని భక్తులు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. పైన ఒక్క బోర్డు మాత్రమే పోర్ట్ అని ఉంటుంది, అంతే తప్పింది లోపల పదంతా కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఆ పోర్టు ఎప్పుడు తిప్పేస్తారో అనేటువంటి ఎవరికి తెలియదు. అలాగే ఈరోజు హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఒకప్పుడు 7,200 మంది కార్మికులు పనిచేశారు, హైయెస్ట్ అంటే పర్మనెంట్ ఎంప్లాయీ. వాళ్ళు కాకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉండేవారు. అటువంటిది ఈ రోజుని 300 మందితోటి ఇవాళ షిప్ యార్డు. ప్రతి డిపార్ట్మెంట్లోని కూడా ప్రైవేట్ వాళ్ళ తాలూకా పనే జరుగుతుందని తప్పించి డైరెక్ట్గా కార్మికులకు పని కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు ఈ రోజుని ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది. రానున్న రోజుల్లో షిప్ యార్డ్ని వాడు అంటే పోరాటం చేసే శక్తి లేకుండా నిర్వీర్యం చేసే పరిస్థితులకి తీసుకెళ్తున్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే షిప్ యార్డ్లో మొట్టమొదటి బీఆర్ఎస్ పెట్టిన వెంటనే మొట్టమొదటి అమలు చేసింది హిందుస్థాన్ షిప్ యార్డ్లోనే. ఆ అమలు చేయడం ఏంటి, వేలం పెరిగి వెళ్ళిపోయారు అందరూ. మొత్తం మాకు ఇక పోలే, మాకు డబ్బులు వచ్చేస్తున్నాయి, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి వెళ్ళిపోయారు. ఏదైతే బీఆర్ఎస్ పేరు మీద వెళ్ళిపోతారో ఆ వెళ్ళిపోయినటువంటి ఖాళీలన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. మళ్ళీ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఉండదు ఆ స్థానాల్లో. కానీ అలాగే దానికి ఒక ఎంతమంది మినిమం ఉండాలి అని చెప్పి ఒక నిర్ధారణ చేస్తారు. పరిశ్రమ నడవాలి అంటే అది 2,200 మంది అని అన్నారు. ఆ 2,200 మంది కూడా ఈ రోజున లేకుండా పూర్తి స్థాయిలో కిందకి తీసుకొచ్చి అంటే కార్మికులకు పోరాటం చేసే శక్తి లేకుండా నిర్వీర్యం చేయడానికి బీఆర్ఎస్ ఒక ఆయుధంగా తీసుకుంటారు. అదే ఆయుధాన్ని ఈ రోజుని స్టీల్ ప్లాంట్ మీద కూడా ఈ రోజు ప్రభుత్వం ప్రవేశపెడుతున్నారు. ఒకసారి బీఆర్ఎస్ లోని వెళ్ళిపోయారంటే జనాలు ఇక మనం చేసేటువంటి ఈ రోజు ఏదైతే ఒకే మాట మీద మనం నిలబడి పరిశ్రమను కాపాడుకోగలం అనేటువంటి పద్ధతిలో ఉన్నామో ఆ రకంగా ఉండేటువంటి ధైర్యాన్ని ముందు చంపేయాలి మీలో. ఆ రకంగా చంపేయడం ద్వారా పరిశ్రమని ప్రైవేట్ వారికి సునాయాసంగా అప్పచెప్పచ్చు అనేటువంటి పద్ధతుల్లో ఈ రోజుని వెళ్తున్నారు. దీని తర్వాత అదే కాకుండా ఏదైతే మనకు మీకు ప్రొడక్షన్ కూడా రెడ్యూస్ చేశారు. ప్రొడక్షన్ ఏ రకంగా రెడ్యూస్ చేయడం జరిగింది, మినిమం బ్లాస్ట్ ఫర్నెస్లు 3 ఒకదాన్నే ముందు ఆపరేట్ చేశారు, 2 ఆపేశారు. ఉన్న దాంట్లో 2వ దాన్ని మొన్నే ఆపరేషన్లో పెట్టే ఉన్నారు. కానీ ప్రొడక్షన్ పూర్తి స్థాయిలో జరుగుతున్నారా? ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి ఒక చరిత్ర ఉంది. ప్లాంట్ కెపాసిటీ 100% ఉంటే 120% కూడా ఉత్పత్తి తీసినటువంటి నిపుణత కలిగినటువంటి కార్మిక వర్గం ఉంది. అటువంటిది ఈ రోజుని బ్లాస్ట్ ఫర్నెస్ని ఫంక్షనింగ్లోనే 50% కంటే తక్కువలోనే ఈ రోజుని ఉత్పత్తి చేయడం అనేది చేస్తున్నారు. అంటే ఉత్పత్తి కానీ మనం చేయగలిస్తే ఆటోమేటిక్గా మన లాభాలు మనమే ఆర్జించుకోగలం, మన నష్టాలని మనం బయటికి రాగలం. అందుకనే ఉత్పత్తి కూడా లేకుండా చేసేటువంటి విధానాన్ని ఈ రోజుని ప్రారంభిస్తున్నారు. అనేది ఈ పరిస్థితుల్లో పరిశ్రమని కాపాడుకోవాలి అంటే ప్రభుత్వ విధానాల మీద మనం ఐక్యంగా ముందుకెళ్ళాలి, పోరాడాలి. దాని ద్వారానే మన పరిశ్రమని కాపాడుకోవాలని తప్పించి మామూలుగా ఇది మాకు సంబంధం లేదు అనుకుంటే ఇది ఉండదు. ఇది ప్రజానీకంది. ఈ సమస్య యొక్క స్టీల్ ప్లాంట్ లో పనిచేసేటువంటి కార్మికులు అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటు. ఇది స్టీల్ ప్లాంట్ లో పనిచేసే కార్మికులు కాదు. ఈ రోజుని విశాఖపట్నం ఈ అభివృద్ధి చెందిందంటే దీనికి ప్రధాన కారణం విశాఖ స్టీల్ ప్లాంట్. ఇవాళ జీడిపిలో అత్యధిక స్థానంలో గాజువాక ప్రాంతం ఉంది. దానికి కారణం స్టీల్ ప్లాంట్ నుండి వచ్చేటువంటి 300-400 కోట్ల రూపాయల మనకి ఏదైతే వచ్చిందో దాంతో ఇక్కడ గాజువాక ప్రాంతం అభివృద్ధి చెందింది.
కానీ ఈ రోజుని జీతాలు ఇవ్వకుండా ఆపి అటువంటి అభివృద్ధి ఇక్కడ లేదు అని ఇక్కడ ఉండేటువంటి వ్యాపారస్తులని కూడా ఒక రకమైనటువంటి ప్రభావాన్ని చూపించడానికి ఈ రోజుని ప్రభుత్వం ఆలోచనలు దుర్మార్గంగా ఉన్నాయి. అటువంటి దుర్మార్గపు ఆలోచనలన్నింటినీ కూడా మనం తిప్పికొట్టాలి. ఆ తిప్పికొట్టే విధంగా మీరు పనిచేయడంలో మీరు చేసే పోరాటాలకి పబ్లిక్ సెక్టార్ ఫౌండేషన్ కమిటీ నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు కుమార్ మంగళం గారు.